ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. శ్రీ, ఏంటి ఇలా వచ్చారు? నాకు కాఫీలు టీలు అక్కర్లేదు, వెళ్ళండి. శ్రీ, నువ్వు టిఫిన్ కూడా చేయలేదు, కనీసం ఈ కాఫీ అయినా తాగుతావని. నాకేం అక్కర్లేదు, వెళ్ళండి. అసలే తల పగిలిపోతుంది. అయ్యో, తలనొప్పిగా ఉందా? బాబు, ఒళ్ళు కాలిపోతుంది, జ్వరం వచ్చినట్టుంది. ఉండు, టాబ్లెట్ తీసుకొస్తాను. అక్కర్లేదు, అతి ప్రేమ చూపించకండి. మీ డ్రామాలకి మా డాడీ వేద లొంగినట్టు నేను లొంగను. ఆవేశపడకు శ్రీ, అసలే నీకు ఒంట్లో బాలేదు. అదే వద్దు అన్నాను. మీరు నటించినంత మాత్రాన మీ మీద ప్రేమ కలగదు. అమ్మ మీద ప్రేమ అనేది గుండెల్లో నుంచి రావాలి, అంతేగాని ఇలా బలవంతంగా రప్పించకూడదు. మా అమ్మకి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా? నాకు ఫీవర్ వస్తే భయపడిపోయేది, దేవుడికి మొక్కుకొని ఉపవాసాలుండేది, రాత్రి పగలు నా పక్కనే ఉండి సేవలు చేసేది. అక్క లేకపోతే ఏంటి శ్రీ, నేనున్నాను కదా. నేను కూడా మీ అమ్మ లాంటి దాన్నే. మా అమ్మకి మీకు పోలిక? మా అమ్మ ఎవ్వరితోటి ప్రేమ నటించదు, ప్రతి ఒక్కళ్ళని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. మా అమ్మది అన్కండిషనల్ లవ్. అవతల వాళ్ళు మనుషులైతే చాలు, వాళ్ళది ఏ కులం, ఏం మతం, డబ్బున్న వాళ్ళ లేని వాళ్ళ అని చూసేదే కాదు. అవతల వాళ్ళకి సాయం చేద్దామని చూసేది. అలాంటి అమ్మ కడుపున పుట్టడం నా అదృష్టం. కానీ మీ వల్ల, మీ కొడుకు వల్ల మా అమ్మతో నేను గొడవ పడ్డాను. శ్రీ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నీకు ఒంట్లో బాలేదు, ఈ కాఫీ తాగి టాబ్లెట్ వేసుకో. అతి జాగ్రత్తలు చెప్తూ మా అమ్మలా నటించొద్దు. మీరు ఎంత బాగా నటించినా మీది నటన అని తెలిసిపోతుంది. వెళ్ళండి ఇక్కడి నుంచి. అది కాదు. గెట్ అవుట్. వెంకటేష్ గారు, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికినా నాకు వెంటనే కాల్ చేసి చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ. అత్తయ్య గారు రాజుకి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు వేదా, వెంకటేష్ ఆ పని మీదే ఉన్నారు. అన్ని చోట్ల మీ అత్తయ్య గారి కోసం ఎంక్వైరీ చేస్తున్నారు. మా అత్తయ్య గారికి ఏమీ జరుగుండదు కదా? ఏం జరగదులే వేదా, ఆవిడ లాంటి మంచి మనిషికి అపకారం చెయ్యాలని ఎవ్వరూ కోరుకోరు. అయినా నువ్వెందుకలా ఆలోచిస్తున్నావు? ఏమో మా, ఆవిడ లేకపోతే ఏదోలా ఉంది. ఈ ఇంట్లో ఆవిడికి నేను, నాకు ఆవిడే తోడు. వేదా, ఆవిడ నీకేదైనా చెప్తే నువ్వు హెల్ప్ చేయగలవు, ఆవిడ చెప్పకుండా నువ్వేం చేస్తావు? అయినా సమస్య వస్తే నిలబడి పోరాడాలి కానీ దూరంగా వెళ్ళిపోతే ఎలా? లేదు మా, అత్తయ్య అంత పెరిగిది కాదు. ఇల్లు వదిలి వెళ్ళటంలో ఆవిడ మనసులో ఇంకేదో ఉంది. ఎలాగైనా ఆవిని కనిపెట్టమను మా. అత్తగారి గురించి నువ్వు పడే తపన నాకు తెలుస్తోంది, కానీ మనం పోలీసుల్ని తొందర పెట్టలేం కదా. వాళ్ల పద్ధతిలో వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయనివ్వాలి. నువ్విక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏమిందండి? శ్రీకి ఒళ్ళు కాలిపోతుందమ్మా, బాగా జ్వరం వచ్చినట్టుంది. అవునా? ఇందాక నేను మాట్లాడినప్పుడు కూడా బాగానే ఉన్నాడే, ఇంతలో ఏమైంది? అది కాదమ్మా, ఒంట్లో బాగోలేకపోతే కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. అవతల మనిషి చెప్పినా చెప్పకపోయినా తెలుసుకోవడం భార్యగా నీ ధర్మం. అందులోనూ శ్రీకి వాళ్ళమ్మంటే చాలా ఇష్టం. ఆవిడ కనిపించకపోయేసరికి దిగులు పడుంటాడు, అందుకే జ్వరం వచ్చింది. అవునండి, 3 రోజుల నుంచి తన అత్తయ్య కోసం టెన్షన్ పడుతున్నాడు. అలాంటప్పుడు నువ్వు తన దగ్గరే ఉండాలి కదా.
వదిలేసి దూరంగా ఉంటే ఎలా? ఇదిగో ఈ టాబ్లెట్ వే. తగ్గకపోతే అప్పుడు డాక్టర్ని పిలుద్దాం. వేదా, వెళ్ళి శ్రీని చూసుకో. తను మామూలుగా అయ్యే వరకు అక్కడే ఉండు. అలాగే మా మా వదిన మిమ్మల్ని ఎందుకింత ఇష్టపడ్డారో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మీది చాలా గొప్ప మనసండి. నేనంత గొప్ప పనులేం చేయడం లేదండి. అక్కుంటే ఏం చేస్తుందో నేను అదే చేస్తున్నాను. సార్, మీరు విషయం మర్చిపోయారు. ఏంటి? సరస్వతి గారు కనిపించారని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పలేదు. ఒరే తమలపాకు, ఆ మాత్రం నాకు తెలీదా? ముందు సరస్వతి గారిని కార్తికేయ ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలుసుకోవాలి. అప్పుడే వాడి ఉద్దేశం ఏంటో తెలుస్తుంది. ఇంకా ఏం తెలుసుకోవాలి సార్? అతనే కిడ్నాప్ చేశాడని అర్థమవుతుంది కదా. లేదు, ఎక్కడో ఏదో తేడా అనిపిస్తుంది. సరస్వతి గారు మత్తుమంది ఇస్తే పడుకున్నట్టు అనిపించడం లేదు. ఆవిడ ఖచ్చితంగా అతని వెంట వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఛా, కారు మిస్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఎటువైపు వెళ్ళారో మనకు తెలీదు. సార్, వాళ్ళు ఇటువైపే వెళ్ళారని నాకు అనిపిస్తుంది. స్టేషన్కి ఫోన్ చేసి ఫోర్స్ని రప్పిద్దాం. వద్దు, సరస్వతి గారు తనకు తానే కార్తీక్ వెంట వెళ్ళినట్టు అనిపిస్తుంది. కార్తీక్ కిడ్నాప్ చేయకపోతే మనం అనవసరంగా ఫూల్స్ అవుతాం. మోహన్, నాకెందుకో అనుమానంగా ఉందిరా. ఏంటి అనుమానం? నా డౌట్ ఏంటంటే సరస్వతి మనస్ఫూర్తిగానే పార్వతిని తీసుకురామని చెప్పిందా, లేకపోతే ఆ కార్తికేయ వాళ్ళు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశారంటావా? లేదురా, సరస్వతి మనస్ఫూర్తిగానే చెప్పుంటుంది. నీ వల్ల పార్వతి ఆమె పిల్లలు ఇబ్బంది పడ్డారనేది తన ఫీలింగ్. అవుననుకో, ఏ ఆడదైనా ఇంత త్యాగం చేస్తుందా? తన సవతి ఆమె పిల్లలు బాగుండాలని కోరుకుంటుందా? పైగా తన పిల్లల కంటే సవితి పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తుందా? లోకి, నువ్వు కోరుకోకుండానే భగవంతుడు నీకొక అద్భుతమైన వరాన్నిచ్చాడు. అది సరస్వతి. ఈ కాలంలో ఎవ్వరూ ఉండనట్టు తనుంటుంది. మామూలు మనుషుల్లో ఎవ్వరికీ లేని జాలి, దయ, మానవత్వం అనేవి తనకి మాత్రమే ఉన్నాయి. మోహన్, నువ్వు మళ్ళీ ఆవిడ్ని పొగుడుతూ కూర్చోకు. ఎవరిలో లేని గుణాలు ఆవిడలో ఉండబట్టే మా పరిస్థితి ఎంతవరకు వచ్చింది. తన ప్లేస్లో మరో ఆడదుంటే పార్వతి ఫ్యామిలీని వెంటనే కట్ చేసేది. కానీ ఈవిడి గారు అలా చేయలేదు. పార్వతి తన సవతి అని తెలియగానే వాళ్ళ పట్ల అభిమానం పెంచుకుంది. వాళ్లకు ఏదో ఒకటి చేయాలని ఇదంతా చేస్తుంది. వాళ్ళ మీద అభిమానం చూపించడం, జాలి చూపించడం ఓకే, కానీ తన స్థానంలోకి సవితిని పంపించడం ఏంటి? ఇంత త్యాగం ఎవరైనా చేస్తారా? సరస్వతి చేస్తుంది. అలా ఎందుకు చేస్తుందో కూడా నాకు తెలుసు. ఆ రఘురాం చనిపోవడం వల్ల పార్వతి వాళ్ళ కుటుంబం నష్టపోయింది. అందుకే ఈ డిసిషన్ తీసుకుని ఉంటుంది. అదంతా ఓకేరా. ఇప్పుడు సరస్వతి వెనక్కి రాకపోతే ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. తనెక్కడుందో తెలియడం లేదు. తను నీకు దగ్గరలోనే ఉందిరా, కాబట్టే అస్తమాను ఫోన్ చేస్తుంది. నువ్వు పట్టుపడితే తనెక్కడుందో ఈజీగా గుర్తుపట్టగలవు. అదంత తేలిక కాదు మోహన్. ఎందుకు అదిలోకి? నువ్వు మామూలు పర్సన్వి కాదు, బిజినెస్లో ఎంతో మందిని మట్టి కనిపించిన ఇంటెలిజెంట్వి. శ్రీ, ఒళ్ళు కాలిపోతుంది. ఇంత జ్వరంగా ఉంటే నన్ను పిలవలేదేంటి? నువ్వేదో పనిలో ఉన్నావు కదా వేదా, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని పిలవలేదు. నేను పనిలో ఉంటే మాత్రం నువ్వు పిలవా? ఫీవర్లో నీకేమైనా అయ్యుంటే? డోంట్ బి సిల్లీ వేదా, ఇది చిన్న ఫీవరే, దానికి ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నావు? లేదు శ్రీ, నిన్ను పట్టించుకోకుండా పని చేసుకోవటం నా తప్పే. ఐఎమ్ సారీ శ్రీ.
ముందు టాబ్లెట్ వేసుకో. థ్యాంక్ యూ వేద. ఇంకెప్పుడు ఇలా చేయకు శ్రీ. నీకు ఒంట్లో బాగోకపోతే వెంటనే నాకు చెప్పు. పార్వతి ఆంటీ వచ్చి నీకు ఫీవర్ అని చెప్పి టాబ్లెట్ వేయమని ఇచ్చే వరకు నాకు తెలియలేదు. ఏంటి, ఆవిడ నీ దగ్గరకు వచ్చి నాకు ఫీవర్ అని చెప్పి టాబ్లెట్ ఇచ్చిందా? అవును, ఆంటీ చెప్తేనే నాకు ఈ విషయం తెలిసింది. ఆవిడిచ్చిన టాబ్లెట్ నాకు ఇచ్చావా? నీకు బుద్ధుందా లేదా? ఏమైంది శ్రీ? ఇందులో తప్పే ఉంది. తప్పా తప్పున్నారా? నా గురించి పట్టించుకోవడానికి ఆవిడెవరు? వేదా, నీకిప్పటికే చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నాకు అమ్మ ఒక్కరే. ఆవిడ పేరు సరస్వతి. మిగిలిన వాళ్ళెవరు మా అమ్మలు కారు. శ్రీ, అంత ఆవేశపడుకో. అసలు నీకు ఒంట్లో బాగోలేదు. వేదా, దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి నువ్వు ఆవిడ్ని సపోర్ట్ చేస్తే నా జీవితంలో నువ్వుండవు. శ్రీ, రామ్మా. పద. పదమ్మా. రామ్మా, కూర్చో. వాటర్ తీసుకొస్తాను. ఇదిగోమ్మా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తలనొప్పి తగ్గిందా? తగ్గింది కార్తీక్. ఈ పరిస్థితి ఏంటమ్మా? మీరు కోట్ల రూపాయలున్న లోక్నాథ్కి భార్య. మీరిలా కామన్ విమెన్లో ఉండడం ఏంటి? కార్తీక్, డబ్బు నాది కాదు, ఆయింది. నాకెప్పుడూ దాంతో సంబంధం లేదు. అది ఉన్నా లేకపోయినా నేను సరస్వతిలాగే ఉన్నాను. అమ్మా, మీ చేత్తో 100 మందికి తిండి పెట్టేవారు. ఎంతో మంది మీ దగ్గర పనిచేసేవారు. అలాంటి మీరే ఇప్పుడు ఇలా అజ్ఞాతంలో ఉండటం తట్టుకోలేకపోతున్నాను. ఏం చేస్తాం? చేసిన పాపాలకి శిక్ష అనుభవించాలి కదా. మీరు పాపం చేయడం ఏంటమ్మా? కల్లో కూడా ఒకరికి మంచి చేయాలని కోరుకుంటారు. నేను చెయ్యకపోవచ్చు కార్తీక్, కానీ భార్య అంటే భర్తలో సగం. ఆయన చేసే పాప పుణ్యాల్లో కూడా నాకు సగభాగం ఉంటుంది. ఆయన చేసే మంచిలో భాగం తీసుకుంటాను గాని పాపంలో తీసుకోను అంటే ఎలా? అమ్మా, నిజానికి చేసిన పాపానికి శిక్ష భగవంతుడేస్తాడు అంటారు. కానీ ఇక్కడేం జరిగిందో తెలుసా? ఆయన చేసిన పాపాలకి శిక్ష మీరు వేసుకుంటున్నారు. కార్తీక్, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు, జరుగుతున్న దాని గురించి కాదు, జరగబోయే దాని గురించి. నాకు కోరిక ఉంది కార్తీక్. పార్వతి పిల్లలు, నా పిల్లలు కలిసిమెలిసి బ్రతకాలని. అందుకోసమే నేనైనా పార్వతైనా ఇన్ని పాటలు పడుతున్నాం. కానీ అమ్మా. కార్తీక్, ఇక్కడ నేనెంత కష్టపడుతున్నానో అక్కడ పార్వతి కూడా అంతే కష్టపడుతోంది. ఒక రైతు విత్తనం నాటేది దాని పండ్లు తినాలని కాదు, 10 మందికి పంచుకోవాలని. మేము కూడా అంతే, భవిష్యత్ తరాలు బావుండాలని ప్రయత్నం చేస్తున్నాం. సరే అమ్మా, మీ ఇష్టం.
డాడ్, ఏమైంది రిషి? ఇంటిలా వచ్చావు? మీతో ఒక విషయం చెప్పాలి. నాకు చాలా ఇరిటేటింగ్గా కోపంగా ఉంది. ఏంటో విషయం చెప్పు. ఆవిడ ఇంట్లో ఉండడం నేను భరించలేకపోతున్నాను. వాళ్ళ ఫ్యామిలీ అంటేనే నాకు పడదు. అలాంటిది ఆవిడ్ని మీరు ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టారు. రిషి, ఆ పార్వతి మన ఇంట్లో ఉండటం నాకు మాత్రం ఇష్టమా? పరిస్థితుల ప్రభావం వల్ల ఆవిడ ఇంట్లో ఉంచాల్సి వస్తుంది. నాకదేం తెలియదు డాడ్. ఏదో ఒకటి చేసి ఆవిడని పంపించేయండి, లేకపోతే నేనే ఆవిడని చంపేసి జైల్లోకి వెళ్ళిపోతాను. రిషి, ఏంటా మాటలు? నీ మీద మీ అన్నయ్య ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు రా. నువ్వు మారుతావని, పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతావని అనుకుంటున్నాడు. నువ్వేమో హత్య చేసి జైలుకి వెళ్తావా? డాడ్, నాకు కూడా అన్నయ్య కోరుకున్నట్టే బిజినెస్ మ్యాన్ కావాలనుంది, కానీ నాకు అవకాశం లేదు. ఎందుకు లేదు? ఆ కాలకేయ గాడు చాలా దుర్మార్గుడు డాడ్. ఈరోజు ప్లాంట్గా మీ భార్యగా వాళ్ళ అమ్మని పంపాడు. రేపు నీ కొడుకునని తనే వస్తాడు. ఆ తర్వాత కంపెనీలో వాటా అడుగుతాడు. ఆ పైన ఆస్తి నాది అంటాడు. ఇవన్నీ నేను తట్టుకోలేను డాడ్. దానికంటే వాళ్ళని పొడిచి చంపడమో, నేను చచ్చిపోవడమో బెటర్. అలాంటిదేం జరగదు. మీ నాన్న నేను ఇంకా బతికే ఉన్నాను. ఆస్తులుండేవారికి ఆస్తులిస్తానా? నువ్వు తొందరపడి ఎలాంటి డిసిషన్స్ తీసుకోకు. నాకు వాడు అంటేనే చిరాకు డాడ్. ఇప్పుడు వాళ్ళమ్మ మన ఇంటికే వచ్చింది. ఆవిడున్న ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను. నాకు వేరే చోట అకామిడేషన్ ఏర్పాటు చేయండి, లేదా మనీ ఇవ్వండి, నేను నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటాను. రిషి, ఇలా తొందరపడ్డం వల్ల ఏ ఉపయోగం లేదు. ఇంట్లో నుంచి మీరందరూ వెళ్ళిపోతే వాళ్ళదే ఇష్టారాజ్యం అయిపోతుంది. ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. డాడ్, మనం ఇంత రిస్క్ ఎందుకు తీసుకోవాలి? ఆ కార్తిక్ గడ అమ్మని ఇంట్లో నుంచి బయటికి పంపించేయండి. నాకు కూడా తరిమేయాలనే ఉందిరా, కానీ అది అడ్డుపడుతుంది. అది అడ్డుపట్టం ఏంటి డాడ్? ఎవరు అడ్డం పడుతున్నారు? ఏం లేదు. ముందు మనం మీ అమ్మ ఎక్కడుందో తెలుసుకోవాలి. తనొస్తే ఈ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. అమ్మ కోసం పోలీసులు వెతుకుతున్నారుగా డాడ్. పోలీసులు కాదురా, మనం కూడా వెతకాలి. నువ్వు నీ ఫ్రెండ్స్తో కలిసి సిటీ అంతా గాలించు. ఏ ప్లేస్ని వదిలిపెట్టద్దు. అలాగే డాడ్. మీ అమ్మొస్తే వీళ్ళందరినీ ఇంట్లో నుంచే కదరా, ఈ ఊర్లో నుంచే తరిమేస్తాను. ఓకే డాడ్. చెప్పండి సార్, నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నారు. శ్రీ, నేను మీ అమ్మగారిని చూశాను. ఏంటి సార్, మా అమ్మగారిని చూసారా? ఎక్కడ చూశారు? తీసుకురాపోయారా? నేను అలాగే అనుకున్నాను. అసలు ఏం జరిగిందంటే, అంటే అమ్మ నిజంగానే కార్తికేయ దగ్గర ఉందా? మీరు కరెక్ట్గానే చూసారా? చూశాను శ్రీ, కానీ ఆవిడ నిద్రపోతున్నట్టు పడుకుని ఉన్నారు. ఆవిడ స్పృహలో ఉన్నారో లేదో తెలీదు. ఇదంతా వాడి కుట్రే. మొదటి నుంచి వాడు మమ్మల్ని దెబ్బతీయడానికి ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. మీ రెండు కుటుంబాల మధ్య ఏవో డిఫరెన్స్లున్నాయి శ్రీ. వాటి గురించే ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి. నేనిప్పుడే వెళ్ళి వాడి అంతు చూస్తాను. మా అమ్మని ఎందుకు కిడ్నాప్ చేశాడో అడుగుతాను. శ్రీ ఆగు. ఏంటన్నాయా, ఏమైంది? అమ్మని కార్తికేయ దగ్గర వెంకటేష్ గారు చూశారట. నేను అనుకున్నది కరెక్టే అన్నయ్య. ఆ కాలకేయ గాడు అమ్మని కిడ్నాప్ చేసి డాడ్ని బ్లాక్మెయిల్ చేశాడు. డాడ్తో వాళ్ళ అమ్మని ఇక్కడికి పంపించాడు. మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ కార్తికేయ చేశాడు అనడానికి మన దగ్గర ఎలాంటి ఆధారం లేదు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత సరస్వతి గారు కార్తికేయ నన్ను కిడ్నాప్ చేయలేదు, నేను కావాలని అతనితో వచ్చాను అంటే మనం ఏం చేయగలం? అలాగని అమ్మని వాడి దగ్గర వదిలేసి చేతులు కట్టుకొని కూర్చోవాలా? శ్రీ, మీరొక విషయం మర్చిపోతున్నారు. మీ అమ్మగారు వాడి దగ్గర ఉంటే వాళ్ళ అమ్మగారు మీ దగ్గర ఉన్నారు. అక్కడ ఆవిడని ఏమైనా చేస్తే ఇక్కడ వాళ్ళ అమ్మగారికి కూడా ప్రమాదం అని వాడికి తెలుసు.
ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? మా అమ్మ కిడ్నాప్ చేయబడిందని మీకు తెలుసు, చేసిన వాడు ఎవడో కూడా మీకు తెలుసు, అయినా కానీ సైలెంట్గా ఉండమంటారేంటి? రిషి, మీ అమ్మగారు కార్తికేయ వైపు మాట్లాడరని మీకు నమ్మకం ఉందా? ఉంటే పదా, ఇప్పుడే వెళ్ళి వాళ్ళ సంగతి తేల్చేద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఎదురు తిరిగితే నేను మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. మరేం చేద్దాం సార్? నేను ప్రూఫ్స్ కోసం వెతుకుతున్నాను. అవి దొరకగానే ఆ కార్తికేయ సంగతి చూద్దాం. వస్తాను. విషయం అంతా తెలిసిన తర్వాత కూడా సైలెంట్గా ఉండడం నా వల్ల కాదు. రే రిషి, రిషి! మాకెవ్వరికి నిద్ర లేకుండా చేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? మా అమ్మని నీ కొడుకు కిడ్నాప్ చేసి మా డాడ్ని బెదిరించుంటాడు. అందుకే కంపల్సరీ సిచ్యువేషన్లో మా డాడ్ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చుంటాడు. నిన్నెప్పుడో ఫినిష్ చేస్తానని మా అన్నయ్యతో మా డాడ్తోనూ చెప్పాను, కానీ వాళ్ళు వద్దు అన్నారు. ఇప్పుడు మాత్రం నన్ను ఆపడం ఎవ్వరి వల్ల కాదు. అమ్మ ఏమైందో తెలియక నాకు టెన్షన్గా ఉంది. అన్ని దారులు చెల్లడేయనా, నింగి నేలలన్నీ పొంచి చూడనా, అలాగే ఎదురయ్యే ఈ ప్రశ్నలెన్నో నేడే ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.